నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. ప్రజావాణిలో వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి. సమస్యలపై వినతులు అందించిన ఫిర్యాదుదారులు. ఆశాల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆందోళన. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నేతల ధ్వజం. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేషన్ డీలర్ల ధర్నా. ముగిసిన శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం. ప్రత్యేక పూజలతో కజ్జర్ల గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో అందే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో శిక్షణ కలెక్టర్ సలోనితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు అందించారు. ప్రజావాణి విభాగంలో 139 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. అర్జీలను నిశితంగా పరిశీలించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆశాలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లను వెల్లడించారు. ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఆశాల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలని నేతలు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అక్కడికి చేరుకొని నిరసనకారులను సముదాయించారు. ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యలను నివేదిస్తామని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం జాయింట్ మీటింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, నాయకులు రేసు సురేందర్, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నైతం శోభ, సుజాత, కోశాధికారి సవిత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నా వారి సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముళ్ల కిరణ్ అన్నారు. టార్గెట్ల పేరుతో అధికారులు ఆశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని, ప్రాణాంతకమైన టీబీ స్కూటం డబ్బాలను ఆశాలతో మోయిస్తున్నారని అన్నారు. ఈ పనిని వెంటనే రద్దు చేయాలని, ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న సర్వేల బిల్లులు, యూనిఫామ్, రిజిస్టర్ల బిల్లులను ఆశాల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఆశాల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి స్కీమ్ని క్షేత్రస్థాయిలో జయప్రదం చేయడం కోసం పోటీపడి పనులు చేయించుకుంటున్నారు. కానీ ఆశాల సమస్యలను పరిష్కరించే పరిస్థితి వచ్చినప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు బాధ్యత లేదంటే మాకు బాధ్యత లేదని చెప్పేసి తప్పించుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితికి స్వస్తి పలకాలని చెప్పేసి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆశాలకు ఫిక్స్డ్ 18,000 రూపాయల వేతనం చెల్లించాలని, ఈ పారితోషికాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫిక్స్డ్ వేతనాన్ని ప్రతి నెల 5వ తేదీలోపు ఆశా కార్యకర్తల ఖాతాల్లో జమ చేయాలి. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గుర్తింపు కార్డులను ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలి. 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా 50,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వాలి. అర్హతలున్న ఆశాలందరినీ ఏఎన్ఎంలుగా, జిఎన్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశాలు సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చేర్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాన్ని ఆశాల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆశాల పనికి సంబంధించిన రోస్టర్ను ఏదైతే వర్క్షీట్ జాబ్ చార్ట్ ఉన్నదో దాన్ని వెంటనే విడుదల చేయాలి. ప్రాణాంతక టీబీ స్ఫూటమి డబ్బాలు మోయించే పనిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం పూర్తయింది. ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు రాజకీయ నేతలు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన శబరిమాత భక్తులతో గ్రామం శబరిమాత నామస్మరణతో మారుమోగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులను అభినందించి ప్రతి ఏటా వేడుకలను ఘనంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ధనంజయ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, దేవరెడ్డి, స్వామి, నరేష్, వెంకట్రెడ్డి, జయభరత్ రెడ్డి, శబరిమాత ఆశ్రమం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అందించిన సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాశస్త్యం ఉందని అన్నారు. వాటి విశిష్టతను భావితరాలకు తెలియచేస్తూ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శబరిమాత భక్తులు ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆధ్యాత్మికత జోడించకుంటే మనిషి జీవితానికి సార్థకత ఉండదు. చాలా మంది అనుకుంటారు జీవితంలో డబ్బు అనేది ఒకటి ఉంటే సరిపోతుంది, లేదా అధికారం అనేది ఉంటే ఒకటి సరిపోతుంది, బ్యాంకుల నగదు ఉంటేనో బిరువల బంగారం ఉంటేనో మనుషులకు మనశ్శాంతి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఎంత గొప్ప వాళ్ళైనా ఏ రకమైనటువంటి స్థాయిలో ఉన్న ఆధ్యాత్మికతతో జీవనాన్ని జోడిస్తేనే ఆ యొక్క జీవితంలో సుఖంగా సంతోషంగా మనం ఉండగలుగుతాం. రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు క్వింటాలుకు 300 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, వెంటనే నెరవేర్చాలని సంఘం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరి తెలంగాణలో కూడా దిగుమతికి అయ్యే హమాలీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 356 మంది డీలర్లుంటే ఏప్రిల్ 2025 మాసం నుండి ఆగస్టు 2025 మాసం వరకు గత 5 నెలలుగా మాకు రేషన్ సరుకులు పంపిణీ చేసినాం, కానీ దానికి సంబంధించినటువంటి కమిషన్ మాకు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ విధంగా 5 నెలల నుంచి మేము మా దుకాణం ఉన్నటువంటి రేషన్ దుకాణానికి రెంట్ కట్టాలి, దాంట్లో కాంటాక్ట్ చేసేటటువంటి మనిషికి మేము జీతం ఇవ్వాలి, కరెంటు బిల్లు ఇవ్వాలి. ప్రతి నెల కూడా హమాలీలకు మేము దిగుమతి హమాలి కూడా మేము హమాలీలకు ఇవ్వాలి. ఈ రకంగా వారి అందరికి ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే మా కుటుంబాలని, మా భార్య పిల్లల్ని పోషించుకోవాలి. మరి ప్రభుత్వము గత 5 నెలలుగా ఈ రేషన్ డీలర్లు అందరికీ కూడా మేము అన్నం పెట్టే రేషన్ డీలర్కు పస్తులుండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక మేము రేషన్ డీలర్లు అందరి తరఫున వెంటనే
ప్రధానమైన డిమాండ్ ఏమంటే 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నికల కంటే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తమ ఎన్నికల మేనిఫెస్టోలో క్వింటాల్కి 300 రూపాయలు, ప్రతి డీలర్కు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పింది. కనుక వెంటనే క్వింటాల్కు 300 రూపాయలు గౌరవ వేతనాన్ని కూడా వెంటనే మాకు అమలు చేయాలి ఇచ్చిన హామీ ప్రకారంగా. అదేవిధంగా పక్కన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దిగుమతి హమాలీని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఏ విధంగానైతే పక్క రాష్ట్రం ఇస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన ప్రభుత్వం కూడా వెంటనే రేషన్ డీలర్లకు దిగుమతి హమాలి కూడా మాకు నేరుగా ఇవ్వాలి. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రైతులకు చేసిందేమీ లేదన్నారు. గతంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగురామన్న చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటేనని ఆరోపించారు. వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా ఉంటామని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, మునిగెల నర్సింగ్, రఫీక్, సాహెబ్రావు, మోహిన్ తదితరులు పాల్గొన్నారు. స్వయంగా మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం, పట్టణంలో చూడడం, పట్టణంలో అదేవిధంగా తంతోలి గ్రామం కూడా పోయి చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఎంత నష్టపోయినా కూడా గతంలో ఎంత ఇచ్చాం, 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. అది చెప్పిన తర్వాత ఉష్కే పెట్టినాయి కానీ, పనికి రాకుండా భూములు అయినాయి కానీ, దాని గురించి మేము క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనతో చేద్దామని చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వర్యులు పాపం 25 సంవత్సరాల నుండి ఇక పదవిలో ఏంటంటే ఇక పదవి లేక ఇక అది పదవి లేక మాట్లాడుతున్నాడా, మరి ఎట్లా మాట్లాడుతున్నాడో కానీ గత 10 సంవత్సరాలు నష్టపోయిన రైతాంగానికి గతంలో ఉన్న ప్రభుత్వం ఈ పెద్ద మనిషి మంత్రిగా కూడా చేసిండ్రు. కానీ నష్టపోతే 10 సంవత్సరాలు 1 రూపాయి ఇయ్యని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions
NASA Patrick is so doctorate challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ నక్క ధనంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు ప్రేమేందర్ రెడ్డి, తానాజీ, కిరణ్, దేవన్న, స్వామి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తా ఉన్నది, బీజేపీ పార్టీని తరిమి కొట్టాలా, ఇతర పార్టీలను తరిమి కొట్టాలంటుంది. ఫస్ట్ కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఎలక్షన్ పోవాలా, ప్రజలు ఎవరిని తరిమి కొడతారని ప్రజలు నిర్ణయిస్తారు. మళ్ళీ ఇంకో విషయం ఏమంటే కొందరు నాయకులు వేరే పార్టీ నుంచి జాయిన్ అయ్యి మళ్ళీ ఆ పార్టీని దూషించుకోవడము, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి తెలుసు, అసలు ఏ పార్టీలు ఉంటారో వాళ్ళకి తెలియదు. రాత్రి పార్టీల మాటలు ఏమేమి మాట్లాడుతున్న వాళ్ళకి కొంచెం మన చిత్తశుద్ధి ఉన్నదో మాకేం అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక ఏమన్నా ఉద్దేశం ఉంటే బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, మీరు తొందరగా ఎలక్షన్ పెట్టుండి ఎవరెవరి తరిమి కొడతారో పబ్లిక్ నిర్ణయిస్తారు. మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము. మీరు మాట్లాడుతున్నారు కదా, మీ ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అమలు చేసినామంటున్నారు కదా, తక్షణం ఎలక్షన్కి రండి. బీజేపీ సత్తనా ఏ సత్తనా అనేది పబ్లిక్ నిర్ణయిస్తారు. దాని గురించి మనం ముందుకు పోదామని అనుకుంటున్నాము. మీరు చెప్పిన 6 గ్యారెంటీలను నిరూపించండి, అమలు చేసి నిరూపించుకోవాల్సిందిగా పబ్లిక్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మరోవైపు బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి నేతృత్వంలో తాంసీ మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు చంద్రకిరణ్, తారుడి అరుణ్, కేమ సదానందం, సుధాకర్ యాదవ్, నందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాటిపల్లి రాజు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని,
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మరి ఏదైతే ఎలక్షన్ కంటే ముందు మరి 6 గ్యారెంటీలు కూడా మేము పూర్తిగా ప్రజలకు అందజేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో, మరి తీరా ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఆ గ్యారెంటీలన్నీ అన్నింటినీ కూడా పక్కకు పెట్టి మరి కేవలము కమిషన్లకే మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని పూర్తి చేయాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలోనూ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అశోక్ ఆధ్వర్యంలో తహసీల్దార్ నలంద ప్రియకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోకటి వెంకటేష్, గజానన్ యాదవ్, సంబాజీ, సంజీవ్, భోజన్న తదితరులు ఉన్నారు. పిప్పల్కోటి గ్రామంలో వరదల కారణంగా నష్టపోయిన పేదలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వరదల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఇళ్లలోకి నీరు చొరబడి నష్టం వాటిల్లిన పిప్పల్కోటి గ్రామ పేదలతో కలిసి సిపిఎం పార్టీ నేతలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వరదలతో నష్టపోయిన పేదల ఇండ్లను అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి వారికి అండగా నిలబడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, గ్రామ శాఖ కార్యదర్శి ధోనిపల్లి స్వామి, హారిఫా బేగం, పిప్పల్కోటి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనల మల్లేష్ మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన పేదల్లో కొంతమందికే 10 కేజీల చొప్పున బియ్యం చెల్లించి చేతులు దులుపుకున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పేదలందరూ కలిసి ఈ రోజున కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి అధికారులు రాలేదు, సర్వే చేయలేదు, వారికి నష్టపరిహారాన్ని అంచనా కట్టలేదు. కనీసం 10 కేజీల బియ్యం ఇచ్చారు కొంతమందికి, ఆ బియ్యం కూడా వీళ్లకు ఇవ్వలేదు. సిపిఎం పార్టీగా ఆ గ్రామాన్ని సందర్శించి సర్వే చేశాము. ఆ సర్వేలో పెద్ద ఎత్తున పేదల ఇళ్లలోకి నీళ్లు చొరబడి వాళ్ళు తినేటటువంటి తిండి గింజలు కానీ ఇతర వస్తువులు మొత్తం తడిసిపోయి నష్టపోయారు. కొంతమంది ఇండ్లు కూలిపోయినాయి. అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి అధికారులు వచ్చి సర్వే చేయకుండా కేవలం పైన కొంతమందికి మాత్రమే 10 కేజీల చొప్పున బియ్యాన్ని ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. నష్టపోయిన ప్రతి పేదకు వెంటనే తక్షణ ఆర్థిక సహాయం కింద 25,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ పక్కా ఇండ్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఆ గ్రామంలో కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి, కానీ ఎక్కువ మంది అర్హులైనటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సమస్యను కనుక అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ పట్టించుకోకపోతే పిప్పలకోటి పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కేరళ అయ్యప్ప స్వామి దర్శనంతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న 151 మంది భక్తులు సోమవారం స్థానిక బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. గణేష్ గురుస్వామి నేతృత్వంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వ్రతాలను ఆచరించారు. భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు చేపట్టారు. తమ కుటుంబాలను చల్లంగా చూడమని కోరుతూ స్వామివారిని ఆరాధించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను స్థానిక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆర్ఏ రవి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులతో కలిసి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ నెల 27న వినాయక చవితి రోజు నుండి మొదలుకొని 11 రోజుల పాటు వేడుకలను వైభవంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని గణపతి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మున్నూరు కాపు సంఘ భవనంలో వినాయక ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. మరి ఇందులో ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా ఈసారి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది చేయడానికి. అయితే ఇందులో భాగంగా మొట్టమొదట మట్టి వినాయక ప్రతిమని ప్రతిష్ట చేయదలుచుకున్నాము. కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి మృతి యావత్ దేశానికి తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన పాల్గొని సూరవరం సుధాకర్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో ముడుపు నళినిరెడ్డి, విలాస్, కుంటాల రాములు, అమీనా ఖాన్, మహబూబ్ ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు, అనేక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ దేశంలో ఏ నాయకుడు రానంత ఆదరణ కలిగిన నాయకుడు. 100 మంది నివాళులర్పించడానికి వేలాది మంది రావడం జరిగింది. సిపిఐ నాయకత్వం సుధాకర్ రెడ్డి గారు చేసిన సేవల్ని ఇవాళ దేశానికి తెలియంది లేదు. ఈ దేశంలో ఒక గొప్ప నాయుడుగా పేరు పొందిన సుధాకర్ రెడ్డి గారికి జోహార్ అర్పించి ఇవాళ సుధాకర్ రెడ్డి గారి ఆశయ సాధన కొరకు సిపిఐ మరి ముందుకు పోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా సమితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. ప్రజావాణిలో వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి. సమస్యలపై వినతులు అందించిన ఫిర్యాదుదారులు. ఆశాల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆందోళన. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నేతల ధ్వజం. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేషన్ డీలర్ల ధర్నా. ముగిసిన శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం. ప్రత్యేక పూజలతో కజ్జర్ల గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.